హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మీ ముందుకి సింగిల్ డాట్ బ్లౌజ్ చూపిస్తానండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఇంతకుముందు అయితే నేను హ్యాండ్స్ మీకు కటింగ్ చూపించానండి, కాబట్టి హ్యాండ్స్ అవసరం లేదు. అందుకే ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మాత్రం చూపిస్తాను. సింగిల్ డాట్ బ్లౌజ్ అండి. ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది, అందుకే వీడియో పెట్టానండి నేను ఈ మెజర్మెంట్లతో. ఇప్పుడైతే మనము మెజర్మెంట్లు చూద్దామండి. ఫస్ట్ లెంత్ వచ్చేసి 13.5, అప్పర్ చెస్ట్ 32.5, వెస్ట్ 28, ఆర్మ్ రౌండ్ 15 అండి. ఇది వచ్చేసి 34 చెస్ట్ ఉంటుంది కదండి, ఆ సైజ్ వారికి ఇది 34 చెస్ట్ వారికి ఈ సైజ్ అండి. ఈ మెజర్మెంట్లన్నీ ఇప్పుడు ఈ సైజ్ వారికి. ఇప్పుడైతే ఫస్ట్ నేను క్లాత్ అయితే ఇలాగా ఫోల్డ్ చేసుకున్నానండి. ఓపెన్ అటు సైడ్ పెట్టి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేశాను. ఇటు సైడ్ అయితే నార్మల్గా ఫోల్డింగ్ ఉండాలండి. క్లాత్ అయితే ఇలా ఫోల్డ్ చేశాను. ఇప్పుడైతే కింద ఎడ్జ్కి ఉంటుంది కదండి, దీన్ని చక్కగా ఇలాగా స్కేల్ తోటి మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే కింద ఎగుడు దిగుడు ఉంటుంది కాబట్టి ఇలా మనం నీట్గా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే లెంత్ చూద్దామండి. లెంత్ 13.5 ఉంది తనకి లెంత్. ఆ లెంత్ 13.5కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచాలండి, అంటే 14.5 వచ్చింది. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకునేది ఎందుకంటే ఖర్చుల కోసం అండి. షోల్డర్ సైడ్ 1/2 ఇంచు మనము షోల్డర్ జాయింట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ కావాలి, కింద జాయింట్ వేస్ట్ దగ్గర జాయింట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ కావాలి. కాబట్టి ఇలాగా 14.5 ఇంచెస్ లెంత్ తీసుకొని మార్క్ చేసుకోవాలండి. ఇటు కొంచెం అటు కొంచెం చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ కొట్టాలండి. లైన్ కొట్టిన తర్వాత షోల్డర్ దగ్గర, ఇదైతే డీప్ నెక్ మెజర్మెంట్లు అండి, ఈ షోల్డర్ దగ్గర 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి, మార్క్ పెట్టుకోవాలండి. షోల్డర్ దగ్గర మీకు చూడండి 5.5 ఇంచెస్ ఇలాగ పెట్టుకున్న తర్వాత అదే 5.5 ఇంచెస్ కింద డౌన్ ఆర్మూల్ డౌన్ కోసం మార్క్ పెట్టుకోవాలండి. అలాగే ఫోల్డ్ నుంచి ఇలాగా 5.5 ఉందో లేదో, షోల్డర్ దగ్గర ఎంతైతే 5.5 పెట్టామో కింద కూడా అంతే 5.5 పెట్టాలి. తర్వాత షోల్డర్ డౌన్ అలాగా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత తనకు అప్పర్ చెస్ట్ వచ్చేసి 32.5 ఉందండి. ఈ 32.5ని మనమైతే ఇప్పుడు 4 భాగాలు చేయాలి. అంటే నేను చెస్ట్ సైజ్ తీసుకోవట్లేదు, నేను అప్పర్ చెస్ట్ సైజులో మార్కింగ్ తీసుకుంటున్నాను. కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. మనకి చెస్ట్ కంటే కూడా అప్పర్ చెస్ట్కి వస్తుంది, ఆ సైజులో మనం తీస్తే కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగు. ఇప్పుడు వచ్చేసి 32.5 మనం ఇలాగ టేప్తో కూడా కొలుసుకోవచ్చు అండి. 4 భాగాలు మనకు తొందరగా లెక్కలు రాలేదనుకోండి, ఇలా టేప్ 4 ఫోల్డింగ్లు ఇలాగా నీట్గా 4 ఫోల్డింగ్లు చేసుకొని మనకి ఎంత వస్తుందో చూడాలండి. 32.5కి 8.5 వస్తుందండి. ఈ 8.5 ఇంచెస్ మనం ఇక్కడ ఆర్మోల్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలండి. 8.5 ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వేస్ట్ వచ్చేసి 28 ఉందండి. ఈ 28 కూడా మనం 4 భాగాలు చేసుకోవాలండి. చేస్తే మనకి వచ్చేసి 28 డివైడెడ్ బై 4 అంటే ఎంత వస్తుంది? 7 ఇంచెస్. 7 ఇంచెస్ ఇక్కడ వేస్ట్ దగ్గర ఇట్లా పెట్టుకోవాలండి మార్కింగ్. ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టాలండి. ఈ 1 ఇంచ్ ఎందుకంటే డాట్స్ కోసం, బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, దానికోసం 1 ఇంచ్ పెట్టాలి. ఆ పెట్టిన 1 ఇంచ్ కాడ నుంచి పక్కన ఆర్మూల్ చెస్ట్ సైజ్ మనం తీసుకున్నాం కదా, అప్పర్ చెస్ట్ సైజు, అక్కడి నుంచి అక్కడికి లైన్ వేసుకోవాలండి. ఆ పైన లైన్ కూడా వేసుకున్న తర్వాత ఇట్లా మార్జిన్ కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్, 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, లేదంటే 2 ఇంచ్ ఖర్చు కొంచెం ఎక్కువ కావాలని అడుగుతాం కదండి, అలాంటి వాళ్ళకి మనం 2 ఇంచ్ పెట్టుకోవచ్చు. లేదంటే తక్కువ అయినా పర్వాలేదు అనుకుంటే 1.5, మ్యాక్సిమం అయితే 2 ఇంచ్ పెడతామండి. ఈ 2 ఇంచ్ పెట్టేసి ఇలాగ లైన్ స్ట్రైట్గా లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఆర్మూల్ రౌండింగ్ తీసుకుందామండి. ఇలాగ టేపు షోల్డర్ నుంచి ఇలాగ ఆఫ్ తీసుకోవాలి. అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనము ఆర్మూల్ మార్క్ ఉంది కదండి, చెస్ట్ అప్పర్ చెస్ట్ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ మధ్యలో కార్నర్ దగ్గర ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేయాలండి. ఆ మార్కు ఈ మార్క్, ఈ 3 లైన్ మార్కులు కలిసేలాగా ఇలా లైన్ కొట్టుకోవాలి. ఇది ఆర్మూల్ సైజు, కొంచెం మంచిగా రౌండ్ తీయాలండి. దాన్ని ఇలా పెట్టేసిన తర్వాత మనం చెక్ చేసుకోవాలండి.
ఇలా చెక్ చేసుకోవాలి షోల్డర్ నుంచి ఇక్కడికి మనకు ఆర్మూల్ సైజు వస్తుందా రావట్లేదా అని. మనకు ఆర్మూల్ వచ్చేసి 15 ఇంచెస్. ఈ 15లో 15/2 భాగం అంటే 7.5 మనకి వచ్చిందండి. 7.5 కరెక్ట్గా వచ్చింది సైజు. ఒకవేళ ఒక్కొక్కసారి 7.5 రాలేదనుకోండి, ఒక 1/2 ఇంచ్ పైకైనా పెట్టుకోవచ్చు రాకపోతే, తక్కువ వస్తే. అదే ఎక్కువ వచ్చింది అనుకోండి కిందకైనా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమందికి ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి 1/2 ఇంచు పైకైనా కిందకైనా పెట్టుకోవచ్చు అండి. మనకైతే ఖచ్చితంగా మనకి 7.5 అనేది రావాలి. ఆర్మల్ సైజ్ కరెక్ట్గా రావాలి, అప్పుడు ఫిట్టింగ్ బాగా వస్తుందండి. తనకు వచ్చేసి షోల్డర్ 2.5 ఉండాలి. ఈ 2.5 తీసి షోల్డర్ దగ్గర పెట్టానండి మార్కింగ్. నెక్ రౌండింగ్ చూసుకుందాము. ఇప్పుడు నెక్ వచ్చేసి తనకి లెంత్ 11 ఇంచెస్. 11 ఇంచెస్. ఈ 11 ఇంచెస్ మనం ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ 11 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలండి. డీప్ వచ్చేసి 11 ఇంచెస్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం పైన 2.5 పెట్టాం కదండి షోల్డర్ దగ్గర, అలాగే కింద అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకొని పైన 2.5 నుంచి కింద 3 ఇంచెస్ పెట్టేసాం కదా, ఇలాగ స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలండి స్కేల్ పెట్టేసి. తర్వాత ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలండి. ఇది రౌండ్ నెక్ అండి. మనం నెక్స్ మార్చుకోవచ్చు అంటే మన ఇష్టం అది. నేనైతే ఇప్పుడు మీకు రౌండ్ నెక్ చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్ కోసం అండి ఇలాగ 4 ఇంచెస్ తీసుకోవాలి. ఏ సైజు వరకైనా 4 ఇంచెస్ తీసుకోవచ్చండి. మరి చిన్న సైజు వరకు అయితే 3.5 తీసుకోవాలండి. అలాగే పైన కూడా 4.5, ఇటు 4.5 అటు 4.5 మొత్తం 4 ఇంచెస్ తీసుకోవాలి. కొంచెం పెద్ద సైజు వాళ్ళకి 4.5 తీసుకోవాలండి. తనకైతే 4 తీసుకున్నాను నేను. తర్వాత ఇక్కడ మన ఖర్చు దగ్గర ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలండి డౌను. ఈ 1 ఇంచ్ డౌన్ ఎందుకంటే మరి ఇదైతే కంపల్సరీగా తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ డౌన్ ఎందుకు నేను మీకు ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు మనం ఇలాగ బ్యాక్ డాట్ వేస్తాం కదా, ఇలా డాట్ వేసినప్పుడు మనకు అనేది అది కిందకు వస్తుందండి. అదే వెనక మనం కింద గీసిన డౌన్ అయితే లైన్ అయితే కిందకు వచ్చేస్తుంది. అదే మనం అలాగా రౌండ్ గీసాం కదండి, అలా గీసింది ఇప్పుడు మనము డాట్ పడితే స్ట్రైట్గా లైన్ వచ్చేసిద్దండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ అండి ఇలా ఉంది. చూసారా, ఈ మెజర్మెంట్లతో మీరు కట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎక్కడ ముడత లూజ్ అనేది రాదండి, పర్ఫెక్ట్ వస్తుంది ఈ బ్యాక్ పార్ట్ అయితే. ఇది వచ్చేసి సింగిల్ డాట్ బ్లౌజ్ నేను కట్ చేస్తున్నాను కదా, మీకు ముందే చెప్పాను. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుందండి. లెంత్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు చూడండి, ఎందుకంటే మీకు కరెక్ట్గా మెజర్మెంట్లు నేను పక్కా కొలతలతో మీకు చూపిస్తున్నానండి. అర్థమయ్యేలాగా మీకు అన్నీ క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు ఖచ్చితంగా నా వీడియోని చూసి మీరు కామెంట్ చేయండి కంపల్సరిగా. ఇప్పుడైతే మనం మార్కింగ్ మీద ఇలాగ స్ట్రైట్గా ఇలా కట్ చేసుకోవాలండి. నీట్గా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మీరు నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయట్లేదు, కామెంట్ అయితే చేయట్లేదండి. తప్పనిసరిగా మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమైద్దండి మీరు వీడియో చూస్తున్నట్లు. ఏదన్నా మార్కులు ఉన్నా మీకు డిఫెక్ట్ ఉన్నా నేను మీకు చెప్తాను. మీకు అర్థం కానిది ఏదైనా ఉన్నా నాకు కామెంట్లో పెట్టండి, నేను మీకు చెప్తాను. పోయిన వీడియోలో ఫోల్డింగ్ ఎలాగో మీరు సరిగ్గా చేస్తేనే కదా నాకు తెలిసేదని ఒకళ్ళు చెప్పారండి, నాకు మెసేజ్ పెట్టారు. అందుకోసం అనేసి నేను ఇప్పుడు ఫోల్డింగ్ కూడా మీకు క్లియర్గా చూపించానండి, ఎలా ఎటు సైడ్ ఫోల్డింగ్ వేసుకోవాలని. మీకు ఫస్ట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫోల్డింగ్లు కూడా చూపించాలి కాబట్టి ఎటు సైడ్ ఫోల్డింగ్ వేసుకోవాలని. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత అటు సైడ్ మనం ఓపెన్ పెట్టాం కదండి, ఆ ఓపెన్ మన సైడ్ ఇప్పుడు వేసుకోవాలి. క్లాత్ని ఇట్లా రివర్స్ వేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం కట్ చేస్తాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదండి, దీన్ని బ్యాక్ పార్ట్ మనం మొత్తం తీసుకొని ఇట్లా సరిపోయేలాగా ఎడ్జ్కేయాలి. ఎందుకంటే మళ్ళీ మనకి హ్యాండ్స్ రావాలండి. మళ్ళీ హ్యాండ్స్ అది దిగుడుగా కట్ చేసామనుకోండి మనకి హ్యాండ్స్ రాదు. కాబట్టి మనం ప్రతిదీ కూడా క్లాత్ అడ్జస్ట్ అయ్యేలాగా మనం చేసుకోవాలి. మనం ఎలా పడితే అలా చేసామనుకోండి మనకి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే హ్యాండ్స్ రాదు, అప్పుడు వేరే క్లాత్కి అవుతుంది. మనం క్లాత్ను అడ్జస్ట్ చేసుకునేలాగా మనకి మిగిలేలాగా మనం చాలా వరకు ప్రయత్నించాలండి. ఇప్పుడైతే నేను అందుకే ఇది వెనక పార్ట్ అంతే కట్ చేసిన తర్వాత, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ మిగిలిన క్లాత్లు ఇలా అడ్జస్ట్ చేశానండి. వచ్చేసింది కదా, దాని చుట్టూరు మనం బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత మొత్తం మార్కింగ్ ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇలాగ మనం లైన్ కొట్టుకోవాలి. ఆ మార్కింగ్ పెట్టినలాగా స్కేల్ పెట్టేసి స్ట్రైట్గా లైన్ కొట్టాలండి. డార్క్గా కనిపిస్తుంది కదా మంచిగా,
ఇలా నీట్గా ఇలాగా లైన్ కొట్టాలండి ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇది. ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ తీసుకోవాలండి. ఈ డాట్ ఎందుకు పెట్టానంటే ఇది షోల్డర్ డాట్ అండి, మనకి బ్యాక్ పార్ట్ నుంచి షోల్డర్ డాట్. ఇప్పుడు తనకు వచ్చేసి మనకి లెంత్ డీప్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. ఇది మన ఆప్షన్ అండి, 8 అయితే 8, 7 అయితే 7 మన ఇష్టము. మీ డీప్ ఎంత అయితే ఉందో అంత పెట్టుకోవచ్చు అండి. తనకైతే ఇప్పుడు నేను 8 ఇంచెస్ పెడుతున్నాను. ఈ 8 ఇంచెస్లో కింద కూడా 3 ఇంచెస్ తీసుకోవాలండి. 8 ఇంచ్ మార్క్ పెట్టిన తర్వాత స్ట్రైట్గా 3 ఇంచెస్ పెట్టేసి ఇలా లైన్ కొట్టుకోవాలి. లైన్ కొట్టిన తర్వాత ఇది కూడా నేను ఫ్రంట్ రౌండ్ నెక్ పెడుతున్నానండి. ఈ రౌండ్ నెక్కి ఇలాగా రౌండ్గా ఇట్లా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్స్ ఏమన్నా మార్చుకోవాలి అనుకుంటే మన ఆప్షన్ అండి, మనం మార్చేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇప్పుడు వచ్చేసి కింద లైన్ దగ్గర తనకి ఇప్పుడు నేను డాట్ కోసం పెడుతున్నానండి. సింగిల్ డాట్ బ్లౌజ్ కదా, ఇక్కడ 3.5 తీసుకున్నానండి కింద. ఇప్పుడు మనకి డాట్ పాయింట్ ఉంటుంది కదండి, డాట్ పాయింట్ ప్రకారంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అలా కాదనుకుంటే ఒక్కొక్కసారి మనము డాట్ పాయింట్ లేకపోయినా మనము ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 తీసుకున్నాం కదా, అక్కడ మార్క్ పెట్టుకున్నాక మళ్ళీ ఇటు సైడ్ మనం ఇట్లా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఎందుకంటే ఖర్చు కోసము దాన్ని ఇలాగా ఆర్ముల దాకా ఇట్లా సైజ్ ఇట్లా రౌండ్గా ఇట్లా గీసుకోవాలండి. ఇలా పెట్టేయాలి ఫ్రంట్ పార్టు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తానండి మీకు ఈ డాట్లు. ఇదైతే ఇంపార్టెంట్ అండి ఈ డాట్లు మనకి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది కొంచెం అటు ఇటు అయినా మనకి ఇబ్బంది అవుతుందండి. అక్కడి నుంచి 3.5 తీసుకున్నాక మనం పైకి 4 ఇంచెస్ తీసుకోవాలండి. 4.5 ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత మన కింద నుంచి 4.5 పెట్టిన తర్వాత మనకు డాట్ పాయింట్ మనకైతే ఎక్కడైతే డాట్ పాయింట్ ఉంటుందో ఆ సైజు ప్రకారం డాట్ పాయింట్ పెట్టుకోవాలండి. కింద ఎంతైతే తీసుకున్నామో మనం 3.5 అలాగే సేమ్ ఇక్కడ కూడా అంతే తీసుకోవాలండి. తనకి చెస్ట్ దగ్గర కూడా మనకి తీసుకున్నాక అదే మార్కింగ్ మనం స్ట్రైట్గా ఇట్లా లైన్ కొట్టాలండి. ఇది వచ్చేసి డాటు అయితే ఇప్పుడు మనము కింద డాట్ ఎక్కువ పట్టాలి ఫ్రంట్కి. బ్యాక్ అయితే మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే హాఫ్ ఇంచ్ పట్టుకుంటామండి. ఇప్పుడైతే ఇది మనకి సెంటర్ మార్కింగ్ నుంచి ఇటు 1 ఇంచు అటు 1 ఇంచ్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కాబట్టి కొంచెం డాట్ సైజ్ అనేది పెద్దగా వస్తుందండి, కొంచెం సైజు పెద్దగా ఉంటుంది కాబట్టి మనము 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు. ఈమె కొంచెం 34 సైజ్ కాబట్టి చెస్ట్ 34 సైజ్ కాబట్టి 1 ఇంచ్ అండి. అదే ఒకవేళ 34 నుంచి 40 సైజు లోపు అయితే మనం ఖచ్చితంగా ఇటు సైడు 1.5 పెట్టుకోవాలండి, అటు సైడ్ 1.5 పెట్టుకోవాలి. అప్పుడు 3 పాయింట్ అవుతుంది మనం ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కింద 1.5 ఇంచ్ పెట్టాలని ఇప్పుడు చూపించాను కదా మీకు. 1.5 నుంచి ఇక్కడ మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇలా లైన్ కొట్టాలండి. ఇది ఎందుకు అంటే మనకి ఫ్రంట్కి షేప్ రావడానికి కోసము. అలా తీస్తే మనకి కింద ఫ్రంట్ వీ షేప్ వస్తుందండి మంచిగా. ఇటు సైడ్ వచ్చేసి ఖర్చు సైడ్ వచ్చేసి 1 ఇంచ్ పెట్టాలండి. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా చూడండి. ఫ్రంట్ సైడ్ 1.5 పెట్టాలి, బ్యాక్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ పెట్టాలండి. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ మనం డాట్ పట్టినప్పుడు ఇది అనేది క్లాత్ నీకు బ్యాక్ సైడ్ చూపించాను కదండి, దానికోసం అనేసి స్ట్రైట్గా రావడం కోసము ఇలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అటు ఎక్స్ట్రానే పెట్టుకోవాలండి. ఎందుకంటే డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసం క్లాత్ తగ్గుతుంది కాబట్టి మనం అటు ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం స్ట్రైట్గా ఇట్లా లైన్ గీసుకోవాలి. చూసారు కదండి, సేమ్ ఇలాగ లైన్ గీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండి. సేమ్ చాలా ఈజీ అండి బ్లౌజు, అర్థమైతే కనుక చాలా ఈజీ. ఇక ఏమైతే వేసుకుంది మా స్టూడెంట్, కానీ చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మనం ఖర్చుకి ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉక్కు పట్టి కాజా పట్టి వేస్తాం కదండి, దానికోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఇట్లా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లైన్ మీదుగా మనము నెక్ పార్ట్ కట్ చేసుకోవాలండి నీట్గా. దీన్ని ఇలాగా కట్ చేసుకోవాలి. కొత్త వారికి అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి, ఈజీగా నేర్చుకోవచ్చు సింగిల్ డాట్ బ్లౌజు. మనకు కొంతమంది 3 డాట్ ఇష్టపడరండి, కొంతమంది ప్రిన్సెస్ కట్ కూడా ఇష్టపడరు, కానీ ఇలా సింగిల్ డాట్ బ్లౌజ్ ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇది చాలామంది వేసుకుంటారు. ఎక్కువ శాతం ముసలి వాళ్ళు వేసుకుంటారండి.
ఏజ్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. ఇది మామూలుగా మనలాంటి వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇలాగా మొత్తం కట్ చేసుకోవాలండి. మొత్తము ఎవరైనా వేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ శాతం వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఏజ్డ్ వాళ్ళు. ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం ఫ్రంట్ అండి. ఇప్పుడు దీనిలాగా మనము మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడు లోతు తీసుకోవాలండి. లోతు అంటే సంక రౌండ్ దగ్గర లోతు. ఇది తీయకపోతే మనకి సంక దగ్గర ముడతలు వస్తాయండి, ఆర్మూల దగ్గర ముడతలు వస్తాయి. ఇదైతే కంపల్సరిగా ఎలాంటి బ్లౌజ్ కట్ చేసినా సరే మనం ఇది అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇలాగా నేను 30 ఇంచు తీసుకున్నాను. ఇది 30 ఇంచు ఎందుకంటే తను బక్కగా ఉంది, ఇది 34 సైజ్ కాబట్టి చెస్ట్, కాబట్టి ఇది ఖచ్చితంగా 30 ఇంచు తీసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ సైజు ఉన్న వారికి అయితే అంటే ఇప్పుడు 34 నుంచి మామూలుగా 40 సైజ్ అట్లా ఉన్నారనుకోండి, 40 సైజ్ వాళ్ళకైతే మనం 1/2 ఇంచే తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళకి మనకి ఇక్కడ ఆర్మూల దగ్గర కన్ను ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏమంత లూజ్ అనిపించదు, 1/2 ఇంచ్ తీస్తే సరిపోతుంది. ఇప్పుడు వీమికి 34 అంటే చిన్న సైజు కాబట్టి ఇది ఖచ్చితంగా 30 ఇంచు తీసుకోవాలండి. ఇంకా సన్నం ఉంటే 1 ఇంచ్ తీసుకోవాలి, అంతమించి ఎక్కువేమొద్దండి. ఇలాగ మార్క్ దగ్గర ఇలా నాట్ పెట్టుకోవాలండి. మనం పెట్టిన ప్రతి డాట్ దగ్గర కూడా ఇలా నాట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఎటువంటి వారైనా సరే మంచిగా కట్ చేయొచ్చండి ఈ పార్ట్ అయితే. ఇప్పుడు మీకు ఒకవేళ నాకు సింగిల్ డాట్ కాదు మళ్ళీ వేరే డాట్స్ కూడా వేసుకోవచ్చు అనుకుంటే, మంచిగా షేప్ ఇంకా మంచి కూర్చోవాలనుకుంటే ఇక్కడైనా వేసుకోవచ్చు అండి. ఆర్మూల దగ్గర నుంచి అయినా, ఇటు ఫ్రంట్ సైడ్ నుంచి అయినా, ఇటు బ్యాక్ సైడ్ నుంచి అయినా 4 డాట్ అయినా వేసుకోవచ్చు అండి. కానీ మనకి ఇవన్నీ అవసరం లేదు. సింగిల్ డాట్ అని చెప్పాను కాబట్టి సింగిల్ డాట్ బ్లౌజే మీకు చెప్తున్నాను. ఇవన్నీ వేసుకోవడం మన ఆప్షన్ అండి. ఈ 4 డాట్లు కూడా మనం వేసుకోవచ్చు, మన ఆప్షను. కాబట్టి నేనైతే సింగిల్ డాట్ మాత్రమే చెప్తున్నాను, సింగిల్ డాట్ బ్లౌజే ఇది. కాబట్టి దీన్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ చూసారు కదండి.